అరే మీరెందుకు ఇంత శ్రమ తీసుకున్నారు? రోజు నా కోసం నేనే టీ పెట్టుకుంటాను. సరే, మీరు టీ పెట్టేశారు కాబట్టి ఇదే తాగుతాను. ధన్యవాదాలు. ఏమైంది? టీ బాలేదా? లేదు లేదు, టీ చాలా బాగా చేశారు. అది అది ఎలా ఉంది అంటే, ఇప్పుడు ఈ టీని స్వయంగా పార్వతి తన సారీ, నాకు టీ తాగాలనిపించింది, అందుకే అందరి కోసం టీ పెట్టాను. నేనేమి తప్పు చేయలేదుగా? లేదు, ఇందులో తప్పే ఉంటుంది. మీరు అక్క చెల్లెలు కాబట్టి నీకు కూడా ఇక్కడ అధికారం ఉంటుంది. నా టవల్ ఎక్కడుంది? నేను మీరు చెప్పారు కదా అని ఇక్కడ ఉండిపోయాను, కానీ నాకు అనిపిస్తోంది ఇలా చేయడం మంచిది కాదు అని. నేను ఇలా ఇక్కడ ఉండిపోవడం, రాధిక నన్ను అమ్మ అని పిలవడం, మీకు యాక్సిడెంట్ జరగడం, ఇవన్నీ కూడా నాకు అస్సలు నచ్చడం లేదు. అంతేకాకుండా నా మొహం మీకు మాటిమాటికి పార్వతి అక్కను గుర్తు చేస్తూ ఉంటుంది. నేను ఇక్కడ ఉండడం మంచిది కాదు. నేను వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను. ఆగండి. చూడండి, మీరు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. మీ మొహం నాకు పార్వతిని గుర్తు చేయడం లేదు. ఎందుకో చెప్పనా? ఎవరినైతే మనం మర్చిపోతామో వాళ్ళని గుర్తు చేసుకుంటూ ఉంటాం. కానీ నేను పార్వతిని ఎప్పుడూ మర్చిపోలేదు. పార్వతి ఈ రోజుకి నాతో పాటే ఉంది. ఇక్కడ నా మనసులో. మీరు మీ భార్యను ఎంతగానో ప్రేమిస్తున్నారు కదా? వద్దు గంగమ్మ, నాకు ఈరోజు జడ వేసుకో. అలా అంటే ఎలా? ఏంటి రాధిక, నువ్వు స్కూల్కి వెళ్ళాలి కదా? ఆగాగు రాధిక, చాలు చాలిక, కూర్చోమని చెప్పానా? ఆగు, 2 నిమిషాల్లో వేసేస్తాను. లేదు, నాకు జడ వేసుకోవాలని లేదు. జడ వేసుకోకపోతే నువ్వు స్కూల్కి ఎలా వెళ్తావు? ఇలాగే వెళ్ళిపోతాను. అలా ఎలా? మీరు సరిగ్గానే చెప్పారు. నేను నా భార్యను ఎంతగానో ప్రేమిస్తున్నాను. అయ్యో, పనిచేయడం నా వల్ల కావడం లేదు. నాకు ఇక్కడ ఊపిరి ఆడినట్టుగా ఉంది, కళ్ళు కూడా తిరుగుతున్నాయి, పడిపోతున్నా. వదినా, నువ్వు పని చేయలేనప్పుడు అసలు కిచెన్ లోకి ఎందుకు రావడం? నేనెందుకు వస్తున్నానంటే పని చేయడం నాకు అలవాటు అయిపోయింది. పని చేయకుండా ఓట్లేకపోతున్నాను. ఇక నేను పని చేయలేను. నేను వెళ్తున్నా. ఓరు దేవుడు, జాగ్రత్తగా వెళ్ళాలి. అబ్బో, పడిపోతున్నానే. అయ్యో. ప్రియా, పెరటి వైపు కూడా నువ్వు శుభ్రం చేయించమ్మా. అలాగే అమ్మా. ప్రియా, టిఫిన్ సిద్ధంగా ఉందంటే మాకు వడ్డించే. ఒక ముఖ్యమైన పని మీద బయటికి వెళ్ళాలి. రండి బాబుగారు. అరే అన్నయ్య, మీరు ఇక్కడే కూర్చొని టిఫిన్ చేయొచ్చు కదా. నేను వేడి వేడి పరోటాలు వడ్డిస్తాను మీకు. అరే లేదు ప్రియా, మేము బయట ఎదురు చూస్తూ ఉంటాం. పర్లేదులే, పదండి. అరే బావగారు, వేడి వేడి పరోటాలు తినొచ్చు కదా మనం. పదండి, మీరు ఇలా కూర్చోండి. అది కాదు, వేడి వేడి పరోటాలు రుచి వేరుగా ఉంటుంది. కూర్చోండి, కూర్చోండి, రండి, కూర్చోండి, కూర్చోండి. నాకు కూడా ఏదైనా పని చెప్పండి.
మీకేమైంది? మీరందరూ నన్ను చూసి ఎందుకు షాక్ అయ్యారు? లేదు లేదు, అలాంటిది అసలు ఏమీ లేదు. ఎలా అనిపించిందంటే మళ్ళీ పార్వతి. నేను మీకు చెప్పాను కదా, మీకు నన్ను చూస్తే పార్వతి అక్క గుర్తొస్తుంది అని. లేదా సార్, అలాంటిది అసలు ఏమీ లేదు. ఈ చీర పార్వతి చీర కదా, అందుకే. తప్పుగా అనుకోకపోతే ఒక మాట చెప్పనా? ఇక మీదట పార్వతికి సంబంధించిన దుస్తులు వేసుకోవద్దు. నేను మీకు వేరే చేరిస్తానులేండి. అదేంటంటే నాకేం వేసుకోవాలో అర్థం కాలేదు. అది కాకుండా ఈ చీరను చూడగానే ఇది నాకు నచ్చింది, అందుకే ఇది కట్టుకున్నాను. వదిన పరోటా. ఇటివ్వు, నేను వడ్డిస్తాను. అరే మీకెందుకు శ్రమ చెప్పండి, నేను వడ్డిస్తాను కదా. మీరు ప్రశాంతంగా కూర్చొని తినండి. గంగా, ఉదయం నుండి పనిచేస్తున్నావుగా, అలసిపోయి ఉంటావు. ఇటివ్వు, రాధికకి లంచ్ బాక్స్ నేను పెడతాను. పార్వతి వంటలో ఏ రుచి ఉంటుందో అదే రుచి నా చేతిలోనూ ఉంటుంది. తను చాలా సంతోషిస్తుంది. పాపం, అమ్మ చేతి వంట తినడానికి తప్పించిపోయి ఉంటుంది. ఇటివ్వు, లంచ్ బాక్స్ నేను పెడతాను. అసలు అలాంటిదేమీ లేదు. రాధికకి ఇప్పుడు గంగ చేతి వంట బాగా నచ్చుతుంది. టైం చూసారా బావగారు? చాలా ఆలస్యం అవుతుంది మనకి. మీరు ఇంకా ఫైల్ కూడా రెడీ చేయాలి. పదండి, టిఫిన్ తర్వాత చేయొచ్చు. పదండి రండి, త్వరగా పదండి. సరే, నాకిప్పుడు ఇక్కడ ఏ పని లేదంటే నేను కూడా టిఫిన్ చేసేస్తాను. అరే మీరు తప్పుగా అనుకుంటున్నారు. సరే అయితే మీరు మీకోసం పరోటాలు చేసుకోండి. పదండి వదినా, మీరు మీకోసం పరోటాలు చేసుకోండి. పదండి. మీకు బాధగా ఉంది కదా వదినా? దేని గురించి? ఆ ఆశ ఎక్కడి నుంచో వచ్చి అన్నిట్లోనే అధికారం చెలాయిస్తోంది. నాకెందుకు బాధగా ఉంటుంది ప్రియా? అయినా మీరు కంగారు పడాల్సిన అవసరం ఏమీ లేదు. శివన్నయ్య ఉన్నారు కదా, తను మీ మధ్య ఆయన మధ్య మూడో వ్యక్తిని ఎప్పటికీ రానివ్వర్లేండి. అందుకే తను వెంటనే జవాబు చెప్పారు, చూశారుగా? అప్పుడు ఆశామోహం ఎలా మాడిపోయిందో. అలాగా? నేనసలు గమనించనే లేదు. అయినా నాకెలాంటి నష్టం లేదు ప్రియా. అలాగా? ఆ మాట నా కళ్ళలోకి చూసి చెప్పండి. మొదటిసారి మీరు ఆశాని చూసినప్పుడు తన్ని పార్వతి వదినే అనుకున్నారు కదా? మీ మనసులో ఇలాగే అనుకున్నారు కదా? ఒకవేళ ఈ ఇంటికి పార్వతి వదిన వచ్చిందంటే అప్పుడేమవుతుంది? నిజం చెప్పండి. అస్సలు లేదు. నేనలా ఎందుకు ఆలోచిస్తాను? నువ్వసలు ఏదేదో ఆలోచిస్తావు. అయ్యో, ఆ శ్రేయోభిలాష్కి నేను లెటర్ పోస్ట్ చేయడమే మర్చిపోయాను. ముందు ఖాళీ కవర్ తీసుకెళ్ళాను, ఆ తర్వాత ఇదంతా జరగడం వల్ల నేను లెటర్ పోస్ట్ చేయడం మర్చిపోయాను. ఇప్పుడే వెళ్ళి నేనే స్వయంగా పోస్ట్ చేస్తాను. ఇక్కడేనా బావగారు? అవును, ఇక్కడే. ఇక్కడ అరే, సంతకం చేసి వెళ్ళండి. మీరేం చేస్తున్నారు బావగారు? ఇక వెళ్ళండి. ఇదిగోండి, అయిపోయిందిగా. చూడండి, మీతో అర్జెంటుగా మాట్లాడాలి. ఒక పని ఉంది, దాన్ని మనం ఈ రోజే మొదలు పెట్టాలి. పదండి. సరే పద.
మీరు నన్ను క్షమించండి. అరే ఏంటి కాస్త చూసుకోవచ్చు కదా. శివబాబు గారు మీరా? వెళ్ళండి వెళ్ళండి, లోపలికి వెళ్ళండి. ఆ ఉత్తరం శ్రేయోభిలాషికి అందుతుందో లేదో. నేను దాని మీద కేవలం పోస్ట్ బాక్స్ నెంబరే రాశాను. ఒకసారి పోస్ట్ ఆఫీస్లో కనుక్కుంటే మంచిది. గౌరవనీయులైన శ్రేయోభిలాషి గారికి, మీరు నాకు చాలా పెద్ద సాయం చేశారు. మీ సలహా బాగా ఉపయోగపడింది. ఇప్పుడు నేను నమ్మకంగా చెప్పగలను, ఈ గ్రామంలో పిల్లలు మాత్రమే కాదు, పిల్లల తల్లులు కూడా చదువుకోవడానికి వస్తారని. నేను ఒకటే ఆలోచిస్తున్నాను, ఏమాత్రం పరిచయం లేని ఒక వ్యక్తి ఎలాంటి పరిచయం లేని మరో వ్యక్తికి ఎలా సహాయం చేయగలరని. మీరేదైతే చేశారో దానికి థ్యాంక్స్ అనే పదం చాలా చిన్నదనిపిస్తోంది. మీరు మీ జీవితంలో ఎప్పుడు సంతోషంగా ఉండాలని ఆ భగవంతుణ్ణి ప్రార్థిస్తాను. గంగా. మీ సంతోషంలోనే నా సంతోషం ఉంటుంది గంగా. నమస్తే. నమస్తే. మీరిక్కడ? కొంచెం పనుండొచ్చాను. ఓరి దేవుడా, ఇక్కడెవరు లేరే, ఎవరిని అడగాలి? శివబాబు గారు మీరిక్కడ? నేనిక్కడ లేను, అర్థమైందా? అది నేను ఉత్తరాలు చెక్ చేసుకుంటున్నాను అంతే. చూడండి, నేను పోస్ట్ బాక్స్లో ఒక ఉత్తరం వేశాను. దాని మీద నేను కేవలం పోస్ట్ బాక్స్ నెంబర్ రాశాను. అది చేరాల్సిన చోటుకే ఖచ్చితంగా చేరుతుంది కదా? లేదు లేదు, అలాంటిదేం జరగదు. మీరు అస్సలు కంగారు పడకండి. మీ ఉత్తరం చేరాల్సిన వాళ్ళకే చేరుతుంది. నేను వెళ్తానండి. పెరటి వైపు కూడా శుభ్రం చేయించమన్నాను, చేయించావా లేదా? అరే అమ్మొచ్చేస్తుంది, త్వరగా రండి. బియ్య పిండితో అప్పడాలు పెట్టాలి, ఇక్కడే కదా ఎండ ఎక్కువగా. అయ్యో దేవుడా, ఎంత చెత్తగా ఉంది ఇక్కడ. ఎంతమంది పని వాళ్ళు ఉన్నారు కానీ అందరూ పని దొంగలే. ఇక ఈ జ్యోతుందే, తనకైతే వంక దొరికింది కదా, పని చేయకుండా తప్పించుకోవడానికి తల్లి కాబోతోంది కదా. ఇక ఈ గంగ, తనకసలు స్కూల్ తప్ప వేరే లోకమే లేకుండా పోయింది. ప్రతి ఒక్కరూ మహారాణులే ఇంట్లో పని చేయమంటే ఎవరు చేస్తారు, ఎందుకు చేస్తారు? నేను పట్టించుకోకపోతే ఈ ఇంట్లో అసలు ఏ పని సరిగా జరుగుతుందని నాకు అనిపించడమే లేదు.
అరే ఏమైంది అత్తయ్య మీరిలా ఆ? ఇంత చెత్త ఉందేంటి పెరట్లో? మీరేం కంగారు పడకండి, నేనే శుభ్రం చేసేస్తాను. అల్లుడు గారు ఆ, మీరొద్దండి. ఈ ఇంట్లో 2 కోడళ్ళు నాకు ఉండగా అల్లుడి చేత పనులు చేయించానంటే ఈ గ్రామంలో నా పరువు అంతా పోతుంది. అరే కానీ కోడళ్ళు పని చేయకుండా కూర్చున్నారంటే అప్పుడు అల్లుడే కదా అన్ని పనులు చూసుకోవాలి. పైగా ఇక్కడ చాలా చెత్త ఉంది, అనారోగ్యాలు వస్తాయి, వ్యాధులు కూడా వస్తాయి. లేదు, అది లేదు, కాదు అందుకే నేనే అల్లుడు గారు, శుభ్రం నేను చేసేస్తాను. చెప్పే- మీరు వెళ్ళండి. ఏమైంది కౌశిక్ గారు? అదే అత్తయ్య ఉదయం నుండి చెప్తూనే ఉన్నారు పెరట్లో శుభ్రం చెయ్యాలి అని, కానీ ఎవ్వరూ చేయట్లేదు. అందుకని నేనే చేస్తున్నాను కదా అత్తయ్య. అన్నట్టు చూడమ్మా గంగ, నీ దగ్గర ఆడపిల్లలు చదువుకోవడానికి వస్తున్నారు కదా, వాళ్ళలో ఎవరినైనా ఇక్కడికి పంపించవచ్చు కదా. పని అయిపోతుంది, అలాగే నేర్చుకోవడం కూడా జరుగుతుంది. ఏమంటారు? అల్లుడు గారికి ఏమైంది? గంగతోలో ఎప్పుడు ఈయన మాట్లాడనే లేదే. ఈరోజు ఏమైనా గందరగోళం జరగలేదు కదా? ఏమైంది? ఆ ఆడపిల్లలు నా దగ్గరకు చదువుకోవడానికి వస్తున్నారు కౌశిక్ గారు, ఇంటి పనులు నేర్చుకోవడానికి కాదు. అవును నిజమే, కానీ ఎంతైనా వాళ్ళు ఆడపిల్లలు కదా, ముందు వాళ్ళు ఈ పనులే చేయాలి కదా, అలవాటైపోతుంది. ఎవరి ఇంటి పనులు వాళ్ళు చేసుకోవడం అలవాటు అవ్వాలి కౌశిక్ గారు. ఆ ఆడపిల్లలు నాకు బానిసలు కాదు, ఇంటికొచ్చి ఇక్కడ శుభ్రం చేసి ఈ పనులన్నీ చేయడానికి. ఈ ఇంటి బాధ్యత నాది, అలాగే ఈ ఇంటి నౌకర్లది, ఆ ఆడపిల్లలది కాదు. ఇవ్వండి. అరే చూడు గంగా, నువ్వు వదిలే, నేను చేస్తాను. ఎలాంటి పరిస్థితుల్లో అయినా ఇంటి అల్లుడితో ఇంటి పనులు చేయించలేం. ఒక మాట చెప్పనా, మీరు ఇలా మాట్లాడతారని నేను అస్సలు ఊహించలేదు. జరగండి. చాలా పొగుడుతూ కూర్చుంటారుగా మీరు మీ గంగ చెల్లిని. ఆ? చూసారుగా, మీరు ఏమి అనకుండానే మీ మొహం మీద చెప్పుతో కొట్టినట్టు ఎలా సమాధానం చెప్పి వెళ్ళిందో. సరిగ్గా చెప్పారు మీరు. నిజంగానే మనిషిని సరిగ్గా గుర్తించలేకపోయాను అత్తయ్య. ఇప్పుడు నాకు నిజమేంటో తెలిసిపోయింది. ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళని నేనెలా వండిస్తాను? నేననేది మీరేమనుకుంటే అదే జరగాలని. మీరు గంగని ఇంటి నుంచి బయటికి పంపించండి అత్తయ్య. ఏం ఆలోచిస్తున్నారు? ఏమీ లేదులే, ఈ రోజు సూర్యుడు ఎటు ఉదయించాడా అని. అత్తయ్య, సూర్యుడు రోజులాగే ఉదయించాడు, కానీ నాకే కళ్ళు తెరుచుకున్నాయి. నేను చెప్తున్నాను కదా, గంగ ఇప్పుడు శివబాబు గారిని మాయ చేసి తన వైపుకు తిప్పుకోకముందే మీరేమైనా చేయండి. సరే, నాకు ఒక విషయం చెప్పండి. పార్వతి అక్క ఉన్నప్పుడు శివబాబు గారు మీరు ఏం చెప్పినా సరే తప్పకుండా వినేవారు. కానీ ఇప్పుడు ఎవరు చెప్పినా వినడం లేదు, నా మాట కూడా. ఆగండి అల్లుడు గారు, చెప్పండి. ఇందాక మీరు చెప్పిందంతా మాట వరుసకు చెప్పారా లేక మనస్ఫూర్తిగా చెప్పారా? నేను మనస్ఫూర్తిగా చెప్పాను. మీరు చూశారు కదా, గంగ నన్ను కావాలనే అవమానించి వెళ్ళింది. అది ఈ ఇంటి అల్లుణ్ణి. ఈ విషయాన్ని నేను భరించలేకపోతున్నాను. అరే, తను ఎవరిని పట్టించుకోదు, నన్ను పట్టించుకోదు, అలాగే మిమ్మల్ని కూడా పట్టించుకోదు. నేను నిజమే చెప్తున్నాను. మీరు తనని ఇంటి నుండి శాశ్వతంగా పంపించేయండి. ఈ విషయంలో మీకు నా సహాయం కావాలంటే నేను మీకు సహాయం చేస్తాను. ఆలోచించుకోండి అల్లుడు గారు, ఈ పని అంత సులభంగా జరగదు. చాలా పెద్ద పని చేయాల్సి ఉంటుంది దీనికోసం. చేస్తాను. ఈరోజు రాధిక బర్త్డే, ఇల్లంతా బాగా శుభ్రం చేయాలి. అక్కడ ఆ గోడ మీద మనం హ్యాపీ బర్త్డే స్టిక్కర్ని అంటించాలి. అలాగే బోల్డ్ అని బలూన్స్ ని కూడా కట్టాలి. మురారి త్వరగా కానివ్వు, ఇంకా టేబుల్ అడ్జస్ట్ చేయాలి ఇక్కడ. త్వరగా కానివ్వు. కొంతమంది కార్టూన్ థీమ్స్ పెట్టుకుంటున్నారు, ఇంకొంతమంది ఫైరీ అలాంటివేవో పెట్టుకుంటున్నారు. నేను ఏదైనా థీమ్ ఆలోచించాలి. నేను అనుకుంటున్నాను రాధిక బర్త్డే కోసం డిస్నీ లేకపోతే బార్బీ థీమ్ ఏమైనా పెడదామని. తను చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. నేను తనకి పిన్నిని కాబట్టి నాకు కూడా కొన్ని కోరికలున్నాయి. నేను కూడా ఏమైనా చేయాలనుకుంటున్నాను. ఇది తన 12వ పుట్టినరోజు. నేను తనకి 12 గిఫ్ట్లు ఇవ్వాలనుకుంటున్నాను. నీకెలాంటి అభ్యంతరం లేదుగా? లేదు, నువ్వు మాటికి నన్ను ఎందుకు అలా అడుగుతున్నావు? నీకేమైనా అభ్యంతరం ఉందా అని. నాకే అభ్యంతరం లేదు. నేను ఇప్పుడు గిఫ్ట్స్ తీసుకురావడానికి వెళ్తున్నాను. మీకేమైనా కావాలంటే నాతో చెప్పండి, నేను తీసుకొస్తాను. లేదు, నేను కూడా నీతో పాటు వస్తాను. నువ్వు నేను బావగారు వెళ్దాం. లేదు, నేను కౌశిక్ గారితో కలిసి వెళ్తున్నాను. అరే, కౌశిక్ గారిని వదిలేయచ్చు కదా, ఆయనకు చాలా పనులున్నాయి. అదే నా ఉద్దేశం, బావగారు మీకు చాలా పనులు చెప్పారు కదా. పని అయితే ఉంది. చూసావా, అందుకే నేను చెప్తున్నాను, మనం ముగ్గురం వెళ్దాం. నువ్వు బావగారు. నేను ఇప్పుడే బావగారితో మాట్లాడతాను. బావగారు,
బావగారు బావగారు ఆశ చెప్పండి. ఆ, ఇప్పుడు మీరు మమ్మల్ని షాపింగ్కి తీసుకువెళ్తారుగా? ఆ, తప్పకుండా తప్పకుండా తీసుకెళ్తాను. వెళ్దాం. మీరు ఎలాగో షాపింగ్కి వెళ్తున్నారుగా, మంచి చీరలు అలాగే నగలు కూడా తీసుకురండి. చిన్న పిన్ని ఉన్నారు కదా, ఆవిడ కోడలికి శ్రీమంతం ఉంది. ఆ, అలాగే